హరే కృష్ణ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు టెంపుల్స్ దర్శన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ ఎలా చెప్పండి. హరే కృష్ణ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అమరావతి నుంచి విజయవాడ వచ్చే రూట్లో వైకుంఠపురం దాటిన తర్వాత తాళ్ళాయిపాలెం వచ్చింది. తాళ్ళాయిపాలెం ఇది తుళ్ళూరు మండలం, పల్నాడు జిల్లా. ఇంతకుముందు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా. ఈ తాళ్ళాయిపాలెంలో శ్రీ శైవ క్షేత్రం. ఇది శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది శ్రీ శైవ క్షేత్రం అంటారు. శ్రీ శైవ క్షేత్రం చూడండి, కనిపిస్తుంటుంది మీకు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, జై శ్రీరామ్, ఓం నమః శివాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే హరే. చూడండి, ఇది శ్రీ శైవ క్షేత్రం. ఇది ఎంట్రన్స్ గేట్. ఇది వచ్చేదారు. ఇది మెయిన్ ముఖ ద్వారం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఆల్రెడీ నేను దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకోసారి కూడా దర్శనం చేసుకుంటాను. ఓకే, ఇంకోసారి చూడడానికి మళ్ళీ వీడియో తీస్తున్నాను. హరే కృష్ణ గురించి. శ్రీ శైవ క్షేత్రం అండి. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది. అటు పక్కన ఇంకొకటి దేవస్థానం ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. హరే కృష్ణ. మొత్తం లోపల 4 ధ్వజస్తంభాలు ఉంటాయి. లోపల చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి దర్శనం చేసుకోండి. ఈ నుంచి ఇట్లా క్యూ లైన్లో వచ్చేసి మీరు దర్శనం చేసుకోవచ్చు, అటు వెళ్ళచ్చు. ఓకే ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసి శ్రీ కోటిలింగేశ్వర దేవస్థానం. కోటి లింగాలు ఉంటాయి. ఈ 3 దేవస్థానాలు కలిపి అన్ని గుళ్ళో కలిపి మొత్తం శివలింగాలు కోటి ఉంటాయండి. అది విషయం. భక్తులకు ఉండేదానికి ఇది. కార్యాలయానికి సిబ్బంది విశ్రాంతి భవనం, భక్తులకు వసతి గృహం, భక్తులకు వసతి గృహం ఉంది. క్షేత్రంలో నిద్రచేటుకు వసతి గృహం, క్షేత్రంలో నిద్రచేటు వసతి, ఇట్లా రూమ్స్ ఉన్నాయి. మొత్తం క్షేత్ర సిబ్బంది నివాసం, అట్లా ఒక్కొక్కరికి రూమ్స్ ఉన్నాయి. ఇట్లా క్షేత్ర సిబ్బంది నివాసం, క్షేత్ర సిబ్బంది నివాసం అట్లా ఉన్నాయి. బయట నుంచి వచ్చే భక్తులకి, ఇక్కడ పనిచేసిన అర్చకులకి, ఇక్కడ క్షేత్రంలో పనిచేసినటువంటి స్టాఫ్కి, మేనేజ్మెంట్ స్టాఫ్ రూమ్స్ సపరేట్గా ఉన్నాయి. ఈ రూమ్స్లో వచ్చి వాళ్ళు సేవ అయిన తర్వాత వచ్చి గుళ్ళో సేవ అయిన తర్వాత, దేవాలయంలో సేవ అయిన తర్వాత ఈ క్షేత్రంలో ఏదైనా సేవ చేస్తారు కదా, గుళ్ళో పూజారులు, అర్చకులు అట్లా. రకరకాల సేవకులు ఉంటారు. వాళ్ళందరికీ ఇన్ని రూమ్స్. ఇది ఆయుర్వేద వైద్యశాల, ఉచిత సేవ ఇది. ఓకే ఫ్రెండ్స్. ఉదయం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్ ద్వారం. ఇక్కడి నుంచి వచ్చేయాలి. వచ్చి ప్రధాన ఆలయం అది అటు పక్కది. శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం. శ్రీ శైవ క్షేత్రం. ఖచ్చితంగా దర్శించుకోండి. తాళ్ళాయిపాలెం ఉంటుంది. ఇది తుళ్ళూరు మండలం, తాళ్ళాయిపాలెం విలేజ్లో ఉంటుంది. విలేజ్లోకి వస్తే ఎందుకు కనిపిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇటుపక్క వాన పడుతుంది. ఆల్రెడీ ఇది వర్షం పడుతుంది. వర్షంలో నేను వచ్చి మీకు వీడియో తీస్తున్నాను. చూడొచ్చు మీరు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా శ్రీశైవ క్షేత్రం స్థలం అంతా. మొత్తం 3 దేవస్థానాలు ఇవి. చూడొచ్చు మీరు. అక్కడ కైలాస ధామ్. అది సెకండ్ది వచ్చేసి కైలాస ధామ్ అనమాట. దాని గురించి మీకు చూపిస్తాను. ఇది ప్రధాన ఆలయం. మొదటి ఆలయం. అది శ్రీ శైవ క్షేత్రంలో మొదటి ఆలయం అంటే శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం. అది కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం. అది మీకు కనిపించేది కోటిలింగేశ్వర దేవస్థానం. ఇది వచ్చేసి రెండోది కైలాసధాము. కనిపిస్తుంది, చూపిస్తున్నాను. ఇది కైలాసధాము. ఓకే ఫ్రెండ్స్, కైలాసధాము కనిపించిందండి. ఇది మొత్తం బాగుంటుంది, చూడండి. ఇది నేను లోపలికి వెళ్ళట్లేదు ఇప్పుడు. బయట నుంచి మేము చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, జై శ్రీరామ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంభో శంకర, హర హర శంభో శంకర, నమో నమః, ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్.